హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ అయితే జరగడం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కారు పైన సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రశ్నల వర్షం కురిపిస్తూ అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు నోటీసులు కూడా మరోసారి జారీ చేయడం జరిగిందన్నట్టు కూడా మనకు సమాచారం. సుప్రీంకోర్టు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన అసెంబ్లీ స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిన విషయం మనందరికీ అయితే తెలిసిన విషయమే. ఈ పిటిషన్ పైన వాదోపవాదనాలు విన్న మరోసారి విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మీద తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ప్రజాప్రతినిధుల పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తారా అంటూ కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే చర్యలు తీసుకోకుండా ఉంటే విలువలు ఏముంటాయంటూ కూడా స్పీకర్ను సుప్రీంకోర్టు నిలదీయడం జరిగింది. దీనిపైన స్పందించిన స్పీకర్ తరఫున న్యాయవాది ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని కూడా స్పీకర్ తరఫున న్యాయవాది కోర్టుకు చెప్పడం గమనార్హం. స్పీకర్ తరపున న్యాయవాది వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ కేసులో ప్రతివాదులైన అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటు హైకోర్టు రిజిస్టర్కు కూడా సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు మార్చి 22వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ కేసుపై విచారణను ధర్మాసనం మార్చి 25వ తేదీకు వాయిదా వేసింది. అయితే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ చేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్ 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ ప్రత్యేక బెంచ్కు అప్పీల్ చేసుకోగా అనర్హులుగా ప్రకటించేందుకు ఎంత సమయం తీసుకోవాలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. అయితే ఎన్ని రోజులైనప్పటికీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం కూడా నోటీసులు జారీ చేసి దీనిపైన తొందరగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పేర్కొన్నారు. ధన్యవాదాలు.